వాళ్ళందరి ఆనందానికి అవధులు లేవు. ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రదర్శించేటువంటి అవకాశం రావటం మహద్భాగ్యంగా భావిస్తూ గారిడి వస్తే రెండో వైపు చూసే అవకాశమే లేదండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి కట్టుకున్న అద్భుతమైన అందెల సవ్వడి ఎటువంటి వారినైనా ఆకర్షించాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ప్రాంతంలో అడవి ప్రాంతంలో దళితుల పండగలో సెలబ్రేట్ చేసుకునే ఒక అద్భుతమైన కళారూపమైన గారిడిని మనం ఈరోజు తిలకిస్తున్నాం. ఎంతో బరువైన ఆ అందెలను వాళ్ళ కాళ్ళకి కట్టుకున్నప్పటికీ కూడా ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా కాళ్లకు పట్టలను కట్టుకొని వలయాకారంలో తిరుగుతూ ఆ సంబరాన్ని చేసుకునే విధానం ఏదైతే ఉందో, ఎంతటి కష్టం వచ్చినా కూడా మనం ఆనందాన్ని వదలకూడదు, మనం ఎంతో ఆనందంగానే జీవించాలి అనే సందేశాన్ని కూడా ఈ నాట్యం మనకి ఈరోజు తెలియజేస్తుంది. ఈరోజు లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ని కూడా సాధించారు. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా ఈ ఘనత సాధించారు. ఇప్పుడు లంబాడీ నృత్యం ప్రసిద్ధి చెందింది. గిరిజన నృత్యం సంచార జీవితాన్ని గడిపేటువంటి లంబాడీ తెగకి సంబంధించింది ఈ నృత్య కళ. వీరిని బంజారాలు లేదా సుగాలీలు అని కూడా పిలుస్తారు. సమృద్ధిగా పంట లేదా మంచి విత్తనాల కాలం ఆనందించడానికి నృత్యకారులు ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. లంబాడీ నృత్యకారులు ఇత్తడి చిలమండలు, అలాగే గాజులు అలంకరించినటువంటి నగలు, గాజు పూసలు, అద్దాలతో అలంకరించబడినటువంటి పొడవాటి రంగురంగుల దుస్తులు, చేతులు కప్పేటువంటి తెల్లటి విశాల ఎముక కంకణాలను ధరిస్తారు. లంబాడి వేషాల తదుపరి మన కళ్ళ ముందుకు వస్తున్న కళారూపం పేరు నాసిక్ డోలు. నాసిక్ డోలు అంటే కేవలం ఒక వాయిద్యం కాదండి. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో పుట్టిన ఒక అత్యంత శక్తివంతమైన ఉత్సాహభరితమైన సమూహ సంగీత ప్రదర్శనే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ నాసిక్ డోలు. మీరు చూస్తే వాళ్ళ మెడకి ఎంతో బరువైన ఒక పెద్ద డోలు వాయిద్యం గంభీరమైన బేస్ సౌండ్ని అందిస్తుంటే, గిన్నె ఆకారంలో ఉండే తాషా అనే ఒక చిన్న డ్రమ్ము పదునైన రిథంని సృష్టిస్తుంది. వీటితో ఒక అద్భుతమైన సంగీత ప్రదర్శనని మన కళ్ళ ముందు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఒకే రకమైన దుస్తులు ధరించి అద్భుతమైన సమన్వయంతో శక్తివంతంగా వాయించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దసరా మహోత్సవం, విజయవాడ దసరా మహోత్సవానికి ప్రత్యేకంగా పూణే నుంచి వచ్చిన పూణే డోలు వాయిద్యకారులందరికీ కూడా ధన్యవాదాలండి.
ఎంత ఉత్సాహంగా అసలు ఎంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ని చేశారో. కంప్లీట్ హై నోట్లో ఇవాళ ఈ ర్యాలీ ఎండ్ అయింది. సార్ కేవలం రిపబ్లిక్ డే పెరేడ్లో ఢిల్లీలో మాత్రమే చూడగలిగే ఒక అద్భుతమైన ప్రదర్శనని మన విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూసే అదృష్టాన్ని ఇచ్చిన సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారికి, విజయవాడ ఉత్సవ్ వారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి ఒక చిన్న విషయం సార్, ఇంత అద్భుతమైన కళారూపాలకి నిలువైన మన ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది కళాకారులకు వీరందరికీ కూడా 2019 తర్వాత ఒక్క అవకాశం కూడా దొరకలేదు సార్. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కళలకి మళ్ళీ ప్రాణం పోసినట్టుగా మన కళ్ళ ముందు జరిగిన ఈ పెరేడే సాక్ష్యం. విజయవాడ ఉత్సవే ఇదంతటికీ కూడా నాంది పలికిన ఒక ఉత్సవం. ఇలాంటి ఉత్సవాలు మన రాష్ట్రం అంతటా జరగాలి సార్. ఎందుకంటే ఈ కళాకారులందరూ కూడా వేరే వృత్తుల్లోకి వెళ్ళలేక, వాళ్ళ వృత్తికి అవకాశాలు దొరక్క అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్ళకున్న ఒకే ఒక్క ఆశ, వాళ్ళకున్న ఒకే ఒక్క శ్వాస పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంతమంది కళాకారులకి కళారూపాలకి ప్రాణం పోశారు సార్. మా జనరేషన్కి ఇలాంటి కళారూపాలని తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు వాళ్ళందరి మూలాలు ఈ కళారూపాల్లోనే ఉన్నాయి. కాబట్టి దీనిని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తూ, మొన్న మీరు ఎప్పుడూ చెప్పే విధంగా అన్ని ఇజముల కంటే ముఖ్యమైన ఇజం టూరిజం, మన కల్చరల్ టూరిజం మీద కూడా మీరు దృష్టి పెట్టి, మీరు చెప్పిన రాజస్థాన్, రాన్ ఆఫ్ కచ్కు మించి ఆంధ్రప్రదేశ్ దేశంలో వెలుగొందబోయే కళలు మన దగ్గర ఉన్నాయని తెలియజేస్తూ కల్చరల్ టూరిజం మీద దృష్టి పెడతారని నమ్ముతూ ముఖ్యమంత్రి వర్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఎంజీ రోడ్లో జరుగుతున్నటువంటి విజయవాడ దసరా మహోత్సవంలో భాగంగానే ఒక అద్భుతమైన ఘన విజయాన్ని కూడా సాధించడం జరిగింది. అదే లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. మరి ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన సందర్భంగా స్వప్నిల్ గారు గిన్నెస్ అడ్జుడిక్టర్ గారిని ఆ సర్టిఫికేట్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెసిడెంట్ ఫర్ ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ లివింగ్ ముతవరపు మురళి గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అనిల్ శంకర్ గారు, కేవీఎస్ ప్రకాష్ గారు, శ్రీనివాస్ దండమూడి గారు, సురేష్ గుమ్మడి గారు అండ్ ఆల్సో పట్టాభి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, వారిని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక ఘనత, మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి డప్పు కళాకారులు వాళ్ళ ర్యాలీ అత్యధికంగా పార్టిసిపేట్ చేసి సాధించినటువంటి రికార్డ్. కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. అలాగే ఈ జనరేషన్లో పిల్లలకి మన సంస్కృతి, మన సంప్రదాయం తెలియజెప్పే విధంగా ఈరోజు చేసినటువంటి ప్రదర్శనలు అద్భుతం. అలాగే వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఎంజీ రోడ్లో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది అంటే దానికి కారకుల్లో ఒకరు ది ప్రెజెంటర్ ఫర్ ది ఈవెంట్ వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారు, వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అండ్ శ్రేయస్ మీడియా సపోర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ టూరిజం కేసినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రెజెంటెడ్ బై వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారు. అలాగే గ్రీన్కో వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గ్రీన్కో. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు ఈ కళారూపాలన్నింటినీ కూడా ప్రదర్శించడం అద్భుతంగా భావిస్తూ మరొకసారి ఎంజీ రోడ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. అ ట్రూ లీడర్, అ విజనరీ లీడర్, అభివృద్ధి పదంగా ఎన్నో కార్యక్రమాలని తీసుకొని వస్తూ ప్రజల సంక్షేమమే ముందుంచి పోరాడేటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తుంది The Society for Vibrant Vijayawada, Andhra Pradesh Tourism, Shreyas Media.